నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. మరి మండలంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఈ నెన్నెల మండలంలో డబుల్ డిగ్రీలు, పీజీలు, మాస్టర్ ఆఫ్ డిగ్రీలు, డిప్లొమాలు చేసిన వారు కూడా మరి ఆటో వృత్తిని ఎంచుకొని వారి జీవన వృత్తిని కొనసాగిస్తున్నారు. మరి ఈ వృత్తిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటిది? తిరుపతి గారు మరి మనతో ఉన్నారు. మరి తాను డబుల్ డిగ్రీ చేశారన్నారు. మరి వారు ఈ ఆటో వృత్తిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటిది అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి అన్న. నా పేరు అమరగాని తిరుపతి. ఓకే. ప్రస్తుతానికైతే నేను గత 5 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. నేను ఒక 2 డిగ్రీలు చేసిన BA, BSc, ప్రస్తుతం PG చేస్తూ ఉన్నా. నాది D.Ed కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే రన్నింగ్ స్టూడెంట్ మీరు ఇప్పుడు? రన్నింగ్ స్టూడెంట్. ఓకే. అయితే ఈ చదువుకుంటూనే నేను గత 5 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ ఉన్నాను. ఓకే. ఒక సంవత్సరం క్రితం వరకు బాగుండేది. అయితే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతూనే ఆటో నడుపుకునేవాడిని. చేతి ఖర్చులకు, ఎగ్జామ్ ఫీజులకు డబ్బులుగా వచ్చేవి. ఈ బస్సు గత సంవత్సరం క్రితం వరకు కూడా పెద్ద ఇబ్బంది ఏం జరగలేదు. ఫ్రీ బస్సు పెట్టినా కూడా అంత పెద్ద ఇబ్బంది ఏం జరగలేదు. ఆ బస్సు తర్వాత మేము ఒక ట్రిప్ అయినా కనీసం వెళ్ళి వచ్చేవాళ్ళం. మా గ్రామాల నుంచి మేము ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లు బెల్లంపల్లికి వెళ్ళాలి. ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పుడు కూడా మాకు పెద్ద ఇబ్బంది ఏం జరగలేదు. ఈ 3 ట్రిప్పులను కాస్త 5 ట్రిప్పులుగా చేసేసరికి ఆటో కన్నా ఎక్కువగా బస్సే తిరుగుతూ ఉన్నది. కనీసము ఒక ట్రిప్ కూడా వెళ్ళి రావడానికి మాకు లేదు. పరిస్థితి ఎట్లా మారిందంటే ఒక ఆటో కన్నా ఎక్కువగా బస్సే తిరుగుతూ ఉన్నది ఊర్లలో. మైలారం అనేది చిన్న మారుమూల ప్రాంతం. ఇట్టి మారుమూల ప్రాంతానికి కూడా ఒక బస్సు 5 సార్లు వెళ్ళి రావడం అంటే కనీసం ఒక్క ఆటో కూడా బెల్లంపల్లికి పోయి రావడానికి లేదు. మా పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము బస్సులు మాకు వేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉంటారు. దానికే బస్సు వేసింది అనుకోవచ్చు కదా. మనం ప్రజలు కోరుకుంటున్నట్టే కదా ఇప్పుడు ప్రభుత్వం కూడా బస్సులు వేస్తూ ఉంది. మరి దాంట్లో మీకు వచ్చిన నష్టం ఏంటి? ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు బస్సులు వేస్తూ ఉన్నాయని మీరు అంటా ఉన్నారు. ఈ 5 ట్రిప్పులలో కనీసము ఒక పొద్దున 8 గంటల ట్రిప్పు, 10 గంటల ట్రిప్పు, సాయంత్రం 5 గంటల ట్రిప్పుకు మాత్రమే మంది ఉంటారన్న. మధ్యలో ట్రిప్పులు అయితే ఖాళీగానే వస్తున్నాయి, పోతున్నాయి. ఎవరైనా 4-5 ఉంటే ప్యాసింజర్లు అదే బస్సులో వెళ్తూ ఉన్నారు. ఆ 4-5 గురించి ఈ బస్సు వేయాల్సిన అవసరం లేదు కదన్నా. మేము కూడా ఇప్పుడు ఒక 100 మంది కార్మికులం ఉన్నాం. ఈ ఆటో నడుపుతూ మా జీవనం కొనసాగిస్తున్నాం. నేను ఇంత చదువుకున్నా, పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఆటో నడుపుకోవడానికి కారణం ఏంటిది? ఏ పని లేక నేను ఆటో నడుపుకుంటా ఉన్నా. నా చేతి ఖర్చులకు, పరీక్ష ఫీజులకు, దాని గురించి ఆటో నడుపుతా ఉన్నా. గత సంవత్సరం వరకు ఈ 5 ట్రిప్పులు లేనప్పుడు 3 ట్రిప్పులు ఉన్నప్పుడు అంత బాగానే సాగింది కదన్న. 5 ట్రిప్పులు వేయాల్సిన అవసరం అయితే లేదు. మధ్యలో 2 ట్రిప్పులు అయితే ఖాళీగానే తిరుగుతున్నది. అది అందరికీ తెలిసిన విషయం. మధ్యాహ్నం మీరు ఎప్పుడైనా ఉంటే మీకు కూడా నేను చూపించడానికి సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలు కోరుకుంటేనే కదా ప్రభుత్వం బస్సులు వేసేది. మరి ప్రజలకు మంచి జరుగుతుందని వారు అంటున్నారు కదా. మంచి జరుగుతుందని వారు అంటున్నారు. మాకే పని లేకనే కదా అన్న. మేము కూడా ఏదైనా పని లేకనే ఆటో నడుపుతా ఉన్నా. ఏదైనా పని ఉంటే నేను ఎందుకు ఆటో నడుపుతా? ఇప్పుడు ఇంత చదువుకున్నా నేను. టైంకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే ఈ ఆటో నడుపుకోవాల్సిన అవసరం కూడా నాకేం లేదు. మంచిగా చదువుకొని ఏదైనా ఉద్యోగము సాధించడానికి నేను ఉన్నా కదా. ఈ గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు అయితే ఎటువంటి నోటిఫికేషన్లు అయితే వేయలేదు. ఏదైనా నోటిఫికేషన్ వేస్తే ఇప్పుడు వెళ్ళి నేను పోటీ పరీక్షలకు సిద్ధం అవడానికే ఉన్నా. అటు వెళ్దామంటే ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, ఇటు ఏమన్నా పని చేసుకుందామంటే పని కూడా లేదు. ఆటో నడుపుదామంటే పరిస్థితి ఇట్లా మారింది. ఏం చేయమంటే ఏం పని చేసి బతకడం అన్న. మరి అది పరిస్థితి ఆటో కార్మికులు. ఈ జనాలైనా అన్ని రకాలుగా ఆలోచించాలి. రేపు అర్ధరాత్రి అయినా కూడా రేపు ఏమైనా ఇబ్బంది వస్తే ఆర్టీసీ బస్సు అయితే రాదు కదన్న. అర్ధరాత్రి అయినా పట్టపగలైనా ఆర్టీసీ బస్సు అన్ని వేళలా 5 ట్రిప్పులు కొట్టినంత మాత్రాన మంచికైనా చెడ్డకైనా ఒక్కరికైనా ఇద్దరికైనా ఆర్టీసీ బస్సు వస్తుందా? రేపు అర్ధరాత్రి ఏదైనా హాస్పిటల్ పోయేది ఉంటుంది, ఆర్టీసీ బస్సు అయితే వచ్చి తీసుకుపోదు కదా. జనాలు ఆ విషయం కూడా ఆలోచించాలి, పాలకుడు కూడా ఆలోచించాలి. ఇప్పుడు 5 ట్రిప్పులు వేసినంత మాత్రం 2 ట్రిప్పులు ఖాళీగానే తిరుగుతున్నది. అది ఏదో తిరగకుంటే ఆ పాత ట్రిప్లోనే కొనసాగిస్తే మాకు కూడా మా ఆటోలు నడుస్తాయి. బస్సుకు ఇప్పుడు పూర్తి వ్యతిరేకం కాదు. మేము ఆర్టీసీ బస్సు నడవద్దు, ఫ్రీగా తిరగద్దు అని మేము అంటలేం కదన్న. గతంలో ఎట్లాగో నడిచిందో 3 ట్రిప్పులు అదే విధంగా కొనసాగిస్తే మాకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. మేము కూడా ఏదో 1 ట్రిప్ 2 ట్రిప్లో బెల్లంపల్లికి పోతాం వస్తాం. మా కుటుంబాలు కూడా నడుస్తాయి, ప్రజలు కూడా సంతోషంగానే ఉంటారు. ఇప్పుడు 5 ట్రిప్పుల వల్ల ఇప్పుడు ప్రజలకు 5 ట్రిప్పులు కాదు ఇంకో 5 ట్రిప్పులు వేసినా బస్సు తిరగడానికి ఏమున్నదన్న. ప్రభుత్వము డీజిల్ వృధా అవుతాయి తప్పితే 5 ట్రిప్పులు కాదు ఇంకో 5 బస్సులు వేసినా తిరుగుతాయి. వాళ్ళకేమున్నదన్న, గవర్నమెంట్ వాళ్ళకి జీతం వస్తుంది ఆటోమేటిక్గా. మా పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఇక్కడ చూసుకుంటే గనక
తిరుపతి గారు చెప్తున్నది ఏంటంటే ఈ బెల్లంపల్లికి ఇక్కడ నుండి వెళ్ళి రావడానికి మాకు కనీసం ఒక ట్రిప్ అయినా దొరికే ప్రపోజల్స్ ఇప్పుడు లేవు. గత సంవత్సరం క్రితము ఏదైతే ఫ్రీ బస్ చేసినా కూడా మాకు ట్రిప్పులు వెళ్ళినాయి, మేము వెళ్ళొచ్చినాం. ఈ ఎప్పుడైతే 5 ట్రిప్పులుగా మరి ఇక్కడికి వేస్తున్నారో బెల్లంపల్లి నుండి, అప్పటి నుండి మాకు మరి మా ఆటోలు నడవడానికి వీలు లేకుండా అయిపోయింది. ఎందుకు అనంటే 5 మంది వచ్చినా కూడా బస్సులో 5 మంది వచ్చినా కూడా బస్సు వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, బస్సులో వెళ్ళొచ్చు, ఫ్రీగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. అదేవిధంగా మరి ఫ్రీ బస్సు ఉన్నది కదా, ఇప్పుడు ఆడవాళ్ళకైతేనేమో ఫ్రీగా, మగవాళ్ళకైతేనేమో సంచార్జ్ 30 రూపాయలు ఏమో తీసుకుంటారు. మరి ఈ విధంగా మరి ఇక్కడ నుంచి వెళ్తా ఉంటుంది. మరి 60 మంది కూర్చోవలసిన బస్సులో 5 మందిని తీసుకెళ్తా ఉంది. ఆ విధంగా బస్సు వల్ల ప్రభుత్వానికి నష్టమే కదా అని చెప్పేసి ప్రభుత్వం తరఫున కూడా వారే మరి వాకాలు తప్పుకొని మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా మేము చదువుకొని కూడా ఏం లాభం లేదు, నోటిఫికేషన్స్ రావటం లేదు. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మేము ఇట్లా ఆటోలు నడుపుకొని ఎందుకు బతుకుతాం? ఒక కూలికి గనక బయట కూలికి వెళ్తే మినిమం ఒక మినిమం 500 వరకు అయినా మినిమం సాధించగలుగుతాడు. అట్లాంటిది మేము ఆటో నడిపితే కనీసం 200-300 రూపాయలు కూడా మేము జేబులో పెట్టుకొని రాలేకపోతా ఉన్నాం. మరి ఇట్లాంటి సందర్భంలో మాకు ఆహారాన్ని అన్నాన్ని అందించేది ఎవరు? మరి ఇట్లాంటి వాటికి ఈ ప్రభుత్వం వేసిన ఈ బస్సుకి మేము ఏ విధంగానూ వ్యతిరేకం కాదు. కానీ మీరేదైతే 2 ట్రిప్పులను అదనంగా వేసి మా ఆటో డ్రైవర్ల పొట్టను కొడుతూ మీ డీజిల్ను కూడా ప్రభుత్వ ధనమైన ఇంధనాన్ని డీజిల్ రూపంలో మరి మీరు వృధా చేస్తున్నారు. ఇట్లా కాకుండా మరి ప్రభుత్వం మీరు చక్కగా ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకొని మా ఆటో డ్రైవర్లకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మంచి చేయాలని చెప్పేసి మరి వారు కోరుకుంటా ఉన్నారు. మరి చూస్తూ ఉండండి SSG న్యూస్ టీవీతో మీ శ్రీనివాస్.